ఈ స్టాల్లో నుంచి మనకి ఫుడ్ రాబోతుంది. ఇదే మన ప్లేస్, మన మీటప్ ప్లేస్. మీ అందరికీ తెలుసు బిగ్ బాస్ లో అమర్దీప్ అన్నకి బ్రో నేను కూడా మీ గ్రూప్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. కొంచెం ఇంకా కాన్ఫిడెన్స్ అండ్ బూస్ట్ పెరిగింది. మనం ఏదో పెద్దగానే చేస్తున్నాం. ఓకే, సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ స్టాల్లో నుంచి మనకి ఫుడ్ రాబోతుంది. ఇదే మన ప్లేస్, మన మీటప్ ప్లేస్. యాజ్ యూ గైస్ కెన్ సీ. సో ఇక్కడ వెనకాలే పార్కింగ్ స్పేస్ కూడా ఉంది టు పుట్ ఆల్ యువర్ బైక్స్ అండ్ స్టఫ్. ఆల్మోస్ట్ మీరు 100 బైక్స్ దాకా కూడా ఈజీ పార్క్ చేసే అంత స్పేస్ అయితే ఉంది. సో ఇప్పుడైతే లెట్స్ గో హోమ్. बाइक आपकी है क्या? हाँ, कहाँ से आ रहे हो? अभी कोम्पली से है. काइंड ऑफ माय ड्रीम बाइक राइड. ఇట్స్ అ లవ్లీ మెషిన్. చెప్పా కదా బండి ఐ క్యాచర్ అని చెప్పేసి. సో సో రీసెంట్గానే నేను ఒక గ్రూప్ క్రియేట్ చేశాను ఎవెన్ అని చెప్పేసి. అండ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సో మచ్ ఆఫ్ రెస్పాన్స్ మ్యాన్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత రెస్పాన్స్ వస్తుంది ఒక గ్రూప్ నుంచి మనకు అని చెప్పేసి. జనరల్గా నేను కూడా ఒక బైకింగ్ గ్రూప్ నుంచే స్టార్ట్ అయ్యాను అప్పట్లో. అండ్ అన్ని చిన్న గ్రూప్స్ నుంచి కనెక్షన్స్ పెంచి కూడా అలా పెద్దగా అయ్యి అండ్ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాం. ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ నేను కూడా మీలాగే కొత్త రైడింగ్ గ్రూప్ జాయిన్ అయ్యి అందరితో కలిసిమెలిసి ఉండి నేర్చుకుంటూ అదంతా ఉంటుండే. అండ్ ఆఫ్టర్ 1.5 year అండ్ టుడే మన కమ్యూనిటీ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కమ్యూనిటీస్ ఇన్ హైదరాబాద్. వీ హ్యావ్ 700 పీపుల్ అండ్ స్టిల్ కమింగ్ ఇన్. వస్తూనే ఉన్నారు. నేను కరెక్ట్గా కూర్చొని చేస్తే ఐ గెస్ తొందరగానే అది 1000ని కూడా దాటేస్తుంది. కాకపోతే ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ అంతమంది అని చెప్పేసి వీఆర్ కొంచెం ఓపికతో కూర్చొనేసి వీఆర్ ప్లానింగ్ అవుట్. అండ్ ప్లస్ వీ వాంట్ సమ్ క్వాలిటీ రైడర్స్. ఎందుకంటే కొందరు గ్రూప్లో జాయిన్ అయిపోయారు. దాని తర్వాత వాళ్ళకి చెప్పాము మేము ఎమర్జెన్సీ గ్రూప్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎమర్జెన్సీ, బ్లడ్ కావాలన్న, ఎవరికైనా హెల్ప్ కావాలన్న దాని గురించి అని చెప్పి దాన్ని కూడా వాళ్ళు రీల్స్ షేర్ చేస్తున్నారు. కొందరు బైక్స్ హెల్మెట్ లేకుండా స్పీడ్గా నడిపి రీల్స్ పెట్టి దే ఆర్ ఫీలింగ్ దట్ యాజ్ అన్ అచీవ్మెంట్. సో అలాంటి వాళ్ళని అయితే గ్రూప్ నుంచి వీఆర్ కికింగ్ అవుట్. వీ వాంట్ క్వాలిటీ రైడర్స్. అండ్ మేము ఎడ్యుకేట్ చేయడానికి ఉన్నాం ఇక్కడ చాలా మందిని. కాకపోతే మీరు ఎడ్యుకేట్ అవ్వాలని వినాలి కదా, మేము చెప్తూనే ఉన్నాం పెట్టకండి అని చెప్పి. షిట్ మ్యాన్, ఏముంది వ్లాగ్ మాట్లాడితే మాటలు రాలేదు సడన్గా. సో మేము ఇక్కడ ఎడ్యుకేట్ చేయడానికి ఉన్నాం. ఇప్పుడు మీకు చూపించిన లొకేషన్లో వీఆర్ హ్యావింగ్ ఏ మీటప్ రైడ్ దిస్ సాటర్డే. అండ్ చాలా మంది రెస్పాండ్ అయ్యారు, 110 మెంబర్స్ దాకా. అండ్ థ్యాంక్స్ టు ఏప్రిల్ హైదరాబాద్ మోటోప్లెక్స్, వాళ్ళు కూడా మనతో కొలాబ్ అయ్యి దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ గైస్. గ్రూప్ ఇవన్నీ చేస్తున్నాను, వాళ్ళు కూడా దే ఆర్ హెల్పింగ్ మీ అవుట్. మీకు ఫుడ్ మ్యాటర్లో మిల్క్ షేక్స్ అదంతా అరేంజ్ చేసేది వాళ్ళే. అండ్ దే ఆర్ ఆల్సో షో కేసింగ్ దేర్ బైక్స్. వాళ్ళు కూడా వాళ్ళది మార్కెటింగ్ చేసుకుంటారు. మనం కూడా మన రేవెన్ రైడ్ మార్కెటింగ్ చేసుకుందాం. అంతేకాదు దాంతోపాటు మనం కూడా ఇప్పుడు మనం ఎక్కడైతే తినబోతున్నామో ఫుడ్ వాళ్ళది కూడా మార్కెటింగ్ చేసేటట్టు. ఎందుకంటే అందరు ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటున్నారు కాబట్టి ఐ వాంట్ ఎవ్రీవన్ అందరు కలిసి గ్రో అవుదాం అని చెప్పేసి. ఈ గ్రూప్లో నేను ఎక్స్పెక్ట్ చేయనంత రెస్పాన్స్ వచ్చేసింది ఆల్రెడీ. అండ్ దానిలో చాలా మంది కర్ణాటక వాళ్ళు ఉన్నారు, చాలా మంది దే ఆర్ ఫ్రమ్ వైజాగ్ అండ్ ఆల్. సో డిఫరెంట్ గ్రూప్స్ చేశాను. అంతేకాదు అండ్ ఇది మా గ్రూప్ మెంబర్స్ అడ్మిన్స్కి తప్ప గ్రూప్లో ఉన్న మెంబర్స్కి తెలియదు ఒకటి ఉంది. నా రీసెంట్గానే అందరికీ తెలుసు బిగ్ బాస్లో అమర్దీప్ అన్న రీసెంట్లీ హీ గాట్ ఏ బైక్ అండ్ హీ టెక్స్టెడ్ మీ త్రూ ఇన్స్టాగ్రామ్ కి బ్రో నేను కూడా మీ గ్రూప్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ నేను మన నార్మల్ 700 పీపుల్ ఉన్న గ్రూప్లో పెట్టాను. ఎందుకంటే యాజ్ హీ ఈజ్ అ సెలబ్రిటీ ఐ డోంట్ వాంట్ పీపుల్ టు స్పామ్ హిమ్. సో అందుకని చెప్పేసి సపరేట్ గ్రూప్లో పెట్టాను. అండ్ ఐఎమ్ ఇన్ టచ్ విత్ హిమ్. అండ్ తను సో డౌన్ టు ఎర్త్. హీ ఈజ్ లైక్ బ్రో నాతో చాలా ఫన్ ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు, అది ఇది అని అంత మంచిగా మాట్లాడుతున్నాడు. అండ్ బండి కొన్న నెక్స్ట్ సెకండ్ హీ వెంట్ అండ్ గాట్ ఆల్ ద రైడింగ్ గేర్స్ విచ్ ఇస్ గ్రేట్. అండ్ ఇలాంటి సెలబ్రిటీస్ ఎప్పుడైతే ఇలాంటి కమ్యూనిటీస్ ని సపోర్ట్ చేస్తారు కదా, మనకు కూడా ఒక బూస్ట్ దొరుకుతుంది. అండ్ నాకు కూడా ఇప్పుడు అమర్దీప్ అన్న జాయిన్ అవ్వడం వల్ల నాకు కూడా కొంచెం ఇంకా కాన్ఫిడెన్స్ అండ్ బూస్ట్ పెరిగింది. మనం ఏదో పెద్దగానే చేస్తున్నాం, లెట్స్ డూ ఇట్ ఈవెన్ మోర్ అని చెప్పేసి, విచ్ ఇస్ వాట్ వీ నీడ్. అండ్ చాలా మంది టెక్స్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్రియేటింగ్ దిస్ కమ్యూనిటీ అన్న, మాకు చాలా హెల్ప్ అవుతుంది. కొత్త ఫ్రెండ్స్ దొరికారు, కొత్త రైడర్స్ దొరికారు. అండ్ చాలా బైక్స్ గురించి మాకు ఏమన్నా మాట్లాడడానికి కొందరు దొరికారు, అది ఇది అని చెప్పేసి. అసలు నేను తయారు చేసిందే గ్రూప్ దానికోసం అండ్ అది అవుతుంది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. నేను ఎంత గ్రేట్ఫుల్ ఉన్నానో కూడా నేను చెప్పలేకపోతున్నా మాటల్లో. ఎస్పెషల్లీ అమర్దీప్ అన్న కూడా జాయిన్ అయినప్పటి నుంచి అయితే నాకు ఇంకా నేను చాలాసార్లు రీచెక్ చేశాను అకౌంట్, అన్నదేనా నిజంగానే జరుగుతుందా ఇది అని చెప్పేసి. అన్న వాయిస్ మెయిల్ పంపాగానే నేను అప్పటికి 460K సంథింగ్ ఫాలోవర్స్ ఉన్నారు అన్నకి. అప్పటికి అన్న మెసేజ్ చేసినా నాకు నమ్మబుద్ధి కాలే. అన్న వాయిస్ మెయిల్ పంపాడు, అప్పుడు అన్న వాయిస్ అని చెప్పేసి అప్పుడు ఫిక్స్ అయ్యాను. సో వీ హ్యావ్ సో మెనీ పీపుల్ జాయినింగ్ ఇన్. అట్లానే అమర్దీప్ అన్న కూడా కొందరు ఇంకా ఫ్రెండ్స్ని కూడా యాడ్ చేస్తా అని చెప్పారు. బట్ ఆబ్వియస్లీ మన నార్మల్ గ్రూప్లో ఉండదు. బట్ సమ్ డే ఇఫ్ హీ ఈజ్ రెడీ టు మీట్ యూ గైస్ ఆబ్వియస్లీ అది కూడా ప్లాన్ అవుట్ చేస్తాము. కాకపోతే వీ షుడ్ కీప్ ఇట్ ప్రైవేట్ అనమాట. ఎందుకంటే చాలా మంది కూడా ప్రాబ్లం అయిపోతుంది కదా. సో ఇప్పుడైతే ఐ వాంట్ టు మేక్ దిస్ గ్రూప్ ఆల్ ఇండియా అండ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ కూడా.
చాలా మంది మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. చాలా మంది మెచ్యూర్డ్ రైడర్స్ కూడా ఉన్నారు. ఇంకేం కావాలి చెప్పండి? ఏదైతే అనుకుంటున్నామో అది అవుతుంది, ఏదైతే చేయాలనుకుంటున్నామో అది చేయగలుగుతున్నాం కూడా మనము. ఫ్యూచర్లో ఈ గ్రూప్ని ఇంకా గ్రో చేయాలి మనం చాలా, అండ్ గ్రో అవుతుంది కూడా. ఐఎమ్ దట్ కాన్ఫిడెంట్ ఈ గ్రూప్ గురించి. సో అన్న, వై డిడ్ యూ క్రియేట్ దిస్ గ్రూప్? అసలు అవసరం ఏముండే గ్రూప్ క్రియేట్ చేయడానికి? సో నేను చాలా రైడింగ్ గ్రూప్స్లో ఉండే, ఎంతైనా తెప్పి కొడితే అది మన గ్రూప్ కాదు, మనం ఆ గ్రూప్లో ఒక మెంబరే. ఐ వాంటెడ్ టు మేక్ మై ఓన్ గ్రూప్, ఎడ్యుకేట్ పీపుల్ కూడా. చాలా మందికి రైడింగ్ గేర్స్ కానీ హెల్మెట్స్ కానీ, ఎందుకంటే నేను ఏం అబ్జర్వ్ చేశానంటే ఇన్స్టాగ్రామ్లో నేను ఎప్పుడైతే పెడుతున్నానో అందరికీ ఇట్లా నేను ఈ రైడింగ్ గేర్ కొని, ఇది కొను, అది కొను అంటే పీపుల్ ఆర్ బయింగ్ ఇట్. జనాలు కొంటున్నారు. ఐ థాట్ చలో అంటే నా వర్డ్ నమ్మి వాళ్ళు కొంటున్నారు అంటే లెట్స్ ఎడ్యుకేట్ ఈవెన్ మోర్ కదా అని చెప్పేసి ఈ గ్రూప్ పెట్టాను. ఎందుకంటే చాలా మంది యంగ్స్టర్స్కి గ్రూప్స్ ఉన్నాయి, ఇలా జరుగుతాయి రైడింగ్స్, చాలా మందికి తెలీదు. అండ్ ఇన్స్టాగ్రామ్లో యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్ నేను అలా హెల్ప్ చేద్దామని ట్రై చేసా, విచ్ వర్క్డ్ అవుట్. అండ్ లక్కీలీ చాలా మంది కూడా మెసేజ్ పెట్టారు, అండ్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ రైడింగ్ గేర్ కూడా. అదే నాకు కావాలి ఇన్ ది ఎండ్. అండ్ అలానే ఐ వాంటెడ్ టు బిల్డ్ ఏ హ్యూజ్ కమ్యూనిటీ ఆల్ ఓవర్ ఇండియా, సో దట్ అందరు రైడర్స్కి ఒకరి నుంచి ఒకరికి హెల్ప్ అయ్యేటట్టు ఉంటుంది అని. ఐ డోంట్ నో నేను ఇది ఎంతవరకు హ్యాండిల్ చేయగలుగుతాను, ఎంతవరకు ఏమవుతుంది, ఎంత లాంగ్ వెళ్తుంది, ఎంత దూరం వెళ్తుంది అంతా తెలియదు. బట్ ప్రెజెంట్లో ఎంత వెళ్తుందో ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు కీప్ ఇట్ అలానే. ఫ్యూచర్లో ఇది ఇంకా పైకి అవ్వచ్చు. ఇన్ కేస్ నాకు కొంచెం సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ ఇంకా పెరిగారు అంటే ఇంకా ఎక్కువ రీచ్ రావచ్చు, అప్పుడు ఇంకా ఎక్కువ జనాలు కూడా రావచ్చు. సో ఆల్ ఓవర్ ఇండియాలో ఒకరికొకరు హెల్ప్ చేసేటట్టు చేద్దాం అనేది ప్లాన్, విచ్ ఈస్ కైండ్ ఆఫ్ వర్కింగ్ అవుట్. చలో ఇంకా చేద్దాంలే అని చెప్పేసి ఇంకా డిసిషన్ తీసుకొని చేశా. మెయిన్ బైక్ ఈవెంట్స్ ఏమున్నా కూడా, ప్లస్ రేసింగ్ కూడా. ఐ వాంట్ టు ప్రమోట్ రేసింగ్. అది తప్పు కాదు. మీరు రేసింగ్ చేసినప్పుడు మీకు ఇంకా ఎక్కువ స్కిల్స్ వస్తాయి. మీరు బండి నడిపినప్పుడు మీరు ఇంకా ఎక్కువ ఫాస్ట్ ఉంటారు. ఫాస్ట్ అంటే స్పీడింగ్ కాదు. ఇప్పుడు ఎవడైనా సడన్గా లెఫ్ట్కి తిప్పితే మనం తొందరగా ఆలోచించేస్తాం, ఎందుకంటే రేస్లో అలవాటు అయిపోతుంది మనకు అలా నడపడం, ఆలోచించడం అంతా. సో విచ్ విల్ బీ హెల్ప్ఫుల్ ఆన్ రోడ్ కూడా. చాలామంది సేఫ్ అవుతారు, చాలామంది రైడర్ సేఫ్గా వెళ్తారు. రైడింగ్ గేర్స్ పైన ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ సేఫ్ అవుతారు. సో అది ప్రమోట్ చేద్దాం కదా. ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ అయితే యాక్చువల్లీ గ్రూప్ బదులు ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ ఉంటుంది కదా, అది చేద్దాం అనుకున్నా. కాకపోతే మినిమం 10,000 ఫాలోవర్స్ ఉండాలని వచ్చింది. వీ హ్యావ్ ఓన్లీ 6,000 ఫాలోవర్స్. సో అది క్రియేట్ చేయలేం కాబట్టి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశా. అండ్ తర్వాత ఎప్పుడైతే బ్రాడ్కాస్ట్ ఛానల్ ఓపెన్ చేయగలుగుతామో దాంట్లో కూడా నేను ఐ ట్రై టు పుట్ అవర్ గ్రూప్ది. కాకపోతే మరీ ఎక్కువ కూడా జాయినింగ్స్ తీసుకోము, ఎందుకంటే హ్యాండిల్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. దీనికంటూ అట్లీస్ట్ ఒక 15 to 20 మెంబర్స్ బిగ్ టీమ్ ఆల్వేస్ వర్కింగ్ ఆన్ దిస్ ఉంటేనే అవుతుంది. ఇన్ కేస్ 2,000, 3,000 మెంబర్స్ ఉంటే, లేదంటే ఎవడేం మెసేజ్ చేస్తున్నాడు, ఎవడేం ప్రమోట్ చేసేస్తున్నాడు, ఎవడో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేస్తాడు, అలాంటివి చూసుకుంటూ ఉండాలి కదా మాకు. ఎందుకంటే ఈ గ్రూప్లో కూడా చాలామంది ఏజ్ 18 to 22 మధ్యలో ఉన్న వాళ్ళు యంగ్స్టర్స్ ఉన్నారు. విల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఈవెన్ ఫాస్టర్. సో వాళ్ళు రాంగ్ వేలో వెళ్ళకుండా రైట్ వేలో తీసుకోపోవాలి కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు లిమిట్ ద గ్రూప్. ఎంత లిమిట్ అయితే అంత, అలా అని చెప్పి అందరికి కూడా ఆపర్చునిటీ రావాలనేసి ఎంత అయితే అంతమందిని వీఆర్ ట్రైంగ్ టు యాడ్. వాళ్ళని చూస్తున్నాం, వాళ్ళ ప్రొఫైల్స్ చెక్ చేస్తున్నాం. ఇన్ కేస్ వాళ్ళు మాకు చేంజ్ అవ్వర్రా అనిపించింది అంటే వాళ్ళని తీసేస్తున్నాం. అలా చూసుకొని ఫిల్టర్ చేసి చేస్తున్నాం ఫర్ నౌ. మేబీ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ మందిని యాడ్ చేసి విల్ ట్రై టు ఎడ్యుకేట్ ఎవ్రీ వన్. లెట్స్ సీ ఏదవుతుందో అని చెప్పేసి. సో సాటర్డే మీటప్ రైడ్కి నా గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ తప్పకుండా రండి, వచ్చి మింగిల్ అవ్వండి. దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ మీకు కొత్త ఫ్రెండ్స్, కొత్త రైడర్ ఫ్రెండ్స్, కొత్త రైడింగ్ గ్రూప్లో ఇలా కనెక్ట్ అవ్వడానికి. అండ్ ట్రస్ట్ మీ, బైకింగ్లో ఉన్న వాళ్ళు హెల్ప్ చేసే అంత బయట ఎక్కడ కూడా చూడరు మీరు. అంత బాగుంటారు, అంత నీట్గా ఉంటారు. మన గ్రూప్లో కూడా కొందరు బ్రో నా దగ్గర బండి లేదంటే ఇంకొక టెక్స్ట్ చేస్తున్నాడు, బ్రో నేను పిక్ చేసుకుంటా, ప్రాబ్లం లేదు, అలా హెల్మెట్ ఒకటి అరేంజ్ చేసుకో అనుకుంటూ. సో జస్ట్ నాకు అది చూసినప్పుడే మస్త్ హ్యాపీ అనిపించింది. అరే ఎంత మంచోళ్ళు ఉన్నారు, దిస్ ఈస్ వాట్ అవర్ కమ్యూనిటీ ఈజ్, దిస్ ఈస్ వాట్ బైకర్స్ ఆర్. ఇప్పుడు మనకి హైదరాబాద్లో చాలా మంది చప్రిగాలు అక్కడికి వెళ్ళి వీళ్ళు కొడుతూ స్టాండ్స్ కింద చేసి ఫైర్, వాళ్ళందరికీ ఆపోజిట్ పీపుల్ వీళ్ళు. దట్స్ హౌ వీ వాంట్ కమ్యూనిటీ ఆల్సో టు బిల్డ్. వాళ్ళంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళంటి వాళ్ళు ఎక్కువ పెరిగితే సమ్డే వాళ్ళంటి వాళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోతారు. అండ్ మేము కూడా దానికే ట్రై చేస్తున్నాం. లెట్స్ సీ ఏదైతే అది. సో యా, ఐఎమ్ థింకింగ్ టు ఎండ్ మై vlog here. So that's it for today's video, guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the